ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యము నుండి 17వ వాక్యం వరకు చక్కగా చదవగలిగిన వారు చదివి సహాయం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలండి. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మంచి కాపరి నీకు వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు అర్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన నీ మంచి అవకాశం కొరకు వందనాలు. నీ అనాది సంకల్ప ప్రకారముగా ప్రభువా మమ్మను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నీ మహిమ కొరకు ఇంతవరకు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ రక్తములో కడగబడిన వారంతా నీ దగ్గరికి వచ్చారు స్వామి. మేమందరము నీ పాదాల చెంత కూర్చున్నాం. వాక్యము నీది, ప్రజలు నీవారు. నిలవబడిన నీ దాసురాలను నేనును నీదాననే మీరే నాతో మాతో మాట్లాడి నీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించుకోమని పరిశుద్ధాత్ముడ పూర్తిగా నన్ను మమ్మను మీ వశములోకి తీసుకోండి. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న సమస్త విరోధ శక్తులను, అంధకార క్రియలను, సోమరితనమును, అలక్ష్యమును, నిద్రమత్తును యేసుని నామమున నేను కొట్టివేస్తున్నాను. రేబశాలరికి అందల పూర్తిగా మమ్మల్ని మీ వశంలోకి తీసుకోమని నీకు ఇష్టమైన కార్యమంతా మాలో జరిగించి మహిమను మీరు పొందుకొని మమ్మల్ని దీవించి పంపమని యేసయ్యతి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ వాక్యంలో మనము చదువుకున్నాము. ఆదామును దేవుడు తోటలో ఉంచి దీనిని సేద్యము చేయుము, దీనిని కాపలా కాయుము అన్నాడు కదండి. 16వ వచనములో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా నిరభ్యంతరంగా నీవు తినవచ్చును అని చెప్పాడు. 17వ వచనములో ఒకటి మాత్రము నీవు తినవద్దు, తింటే నీవు చచ్చిపోతావు అని చెప్పాడు. ఇదంతా మనకు సండే స్కూల్ నుండి మనము నేర్చుకున్నది. అయినను గుంటూరులో మాట్లాడాలి అని ప్రార్థించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాలో పెట్టినటువంటి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఆయన చెప్తే చెప్పాల్సిందే కానీ మనకు వచ్చి చెప్పేది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఏమీ రాదు. నిలబడమంటే నిలబడి మాట్లాడువాడు ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వేదిక దిగిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా అమ్మ దేవుడు చక్కగా వాక్యం చాలా బాగుందంటే ఆయన మాట్లాడితే ఎప్పుడు బాగానే ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని మహిమ. హల్లెలూయా. మనుషులు మాట్లాడితే ఏం బాగోదు, ఆయన మాట్లాడితే తప్పకుండా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా మట్టుకు నా వయస్సును బట్టి, నా ఆధ్యాత్మిక ఆ వయస్సును బట్టి కూడా నేను విన్న సత్యం ఏంటంటే 17వ వాక్యం గట్టిగా చెప్పిన సందర్భాలు నేను చాలా విన్నాను. తినవద్దు అన్న పండు తిన్నాడు, చచ్చిపోయారు అని. ప్రేమామయుడు దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు ఒక ఛాయిస్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఆయన ఒక్కసారే అలాగ చేసేవాడు కాదు. 15వ వచనం మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు ఈ తోటను సేద్యము చేయి, దీని కాపలా కాయమన్నాడు. అన్న తర్వాతనే ఆ పండు తినొద్దు, తింటే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. మనము గమనించాలి, అనంత జ్ఞాని అయిన దేవునికి తెలుసు ఈ పండు తినడానికి ఒకడు ప్రేరేపించబోతున్నాడు అని. అసలు వాడిని ఎంటర్ అవ్వకూడదు, వాడు ఎంటర్ అవ్వద్దు ఆ తోటలోకి. అందుకనే ఆయన చెప్పాడు, నువ్వు దీనిని కాపలా కాయి, దీనిని సేద్యం చెయ్యని. దేవునికి మహిమ కలుగునుగాక.
అసలు ఫస్ట్ చెప్పింది అది చేస్తే గనక ఇది చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? కాపలా కాస్తూ సేద్యం చేస్తూ ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. కాపలా కాసినప్పుడు ప్రతి చెట్టు దగ్గర పిచ్చి మొక్కలు, గచ్చ పొదలు, పనికి రానివి ఏవైనా ఉంటే తప్పకుండా తీసి పారేసి ఆ యొక్క ఆ పాదును, ఆ చెట్టు చుట్టూను మనము గుల్ల చేసి దానికి సరి అయినటువంటి పాదు ఏర్పాటు చేస్తాం. ఒకవేళ సేద్యం చేయడానికి నువ్వు వెళ్తే కాపలా నీకు కలిసి వస్తుంది. కాపలా చేస్తే నువ్వు సేద్యం చేయవచ్చు. ఈ రెండు ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్న సత్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కాపలా కాసేటప్పుడు గమనిస్తావు సేద్యం చేయడానికి ఏదైనా పిచ్చి మొక్క ఉందేమోనని. కాపలా ఎందుకు కాయాలి? వాడు రాకుండానట్లుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, ఊరికనే కాపలా కాయమనలేదు, నువ్వు సేద్యం చెయ్యు అన్నాడు. ఎందుకంటే అంత పెద్ద తోట నీ కొరకు వేసి సమస్త ఫలవృక్షములను అందులో పెట్టి కష్టపడక్కర్లేకుండా ఆకలైతే కోసుకొని తిని నీ యొక్క ఆహారమును పుచ్చుకొని ఆకలి తీర్చుకునే చక్కని ఏర్పాటు దేవుడు చేశాడు కదండి. ఈ ఏర్పాటును ఇతను వినియోగించుకొని హ్యాపీగా మహిమ శరీరాలతో వీరు ఉండాలన్నది దైవ సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నాడు కదా, ఇలా చేసేటప్పుడు వాడు వస్తే గనక తప్పకుండా వీళ్ళు గమనించే అవకాశం ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది, తరిమి కొట్టవచ్చు. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఆదాముకు చెప్పాడు. అయితే ఆదాము చేసిన పొరపాటు ఏంటి అనంటే, చెప్పింది చెయ్యలేదు, వద్దన్నది చేశాడు. అవునా కాదా? అసలు కనుక నీవు సేద్యం చేసి ఉంటే, నీవు కాపలా కాసి ఉంటే అసలు ఆ పండు తినే అవకాశమే ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సత్యము గ్రహించక దేవుని మాటను నిర్లక్ష్యం చేసి అప్పగించిన బాధ్యతను కరెక్ట్గా నెరవేర్చకుండా తను ఎలా ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, కనీసం తీసుకొచ్చిన పండు ఎక్కడిది అని అడిగే స్థాయిని, ఆ యొక్క స్పృహను కూడా కోల్పోయాడు. గనకనే ఎంత దరిద్రము మానవ జాతికి పట్టుకుంది. అవునా కాదండి? సరే అండి, యేసుప్రభు వచ్చేసాడు, అదంతా తీసేశాడు, అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ఎందుకు అది అని మనం ఒకవేళ అనుకొనవచ్చు. నేనంట యేసు ప్రభువుగా వారు వచ్చారు, ఈరోజు వరకు కూడా నిన్ను నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆదాము శాపమును, ఆదాము పాపమును ఆయన కొట్టివేశాడు, నిన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. నువ్వు పరిశుద్ధుడుగానే, పరిశుద్ధతను కాపాడుకుంటూనే నువ్వు నిత్య రాజ్యములో ప్రవేశించే వరకు నిన్ను నీవు కాపలా కాసుకోవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, చూడండి గోతులో పడ్డాడు, ఒకడిని తీసి మనం ఒడ్డుకెట్టాము, వాడు బుద్ధిగా వెళ్ళాలా, ఇంటికి అవసరం లేదా? ఎలా పడితే అలా వెళ్తాడా? వెళ్ళడు. దేవుడు కూడా ఆ పాపపు గోతులో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి మనలందరినీ పైకి లేవనెత్తి బండ మీద మనం నిలబెట్టి బుద్ధి పరలోక ప్రయాణం సాగించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రయాణములో నీవు బహు జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకుంటూ నీ అడుగులు చూసుకుంటూ సాగకపోతే ఈ ప్రయాణము సాగేది కాదు అని దేవుని వాక్యంలో ఉంది. 17వ వచనము యొక్క భయంకరత్వం జరగకుండా ఉండాలి అనంటే ముందు చెప్పినట్లుగా జాగ్రత్త వహించవలసిన అవసరము ప్రతి మనిషి మీద ఉంది అని, ప్రతి విశ్వాసికి ఉంది అని దేవుని వాక్యంలో ఉంది. అనగా తినవద్దు, ఆజ్ఞ అతిక్రమమే పాపమన్న సంగతి మనకు తెలుసు. అయితే వద్దు అన్నది చేశాడు, చెయ్యమన్నది చెయ్యలేదు.
దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు చెయ్యమన్నదల్లా చేస్తూ ఉంటే దేవుడు వద్దు అన్న దగ్గరికి నీకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాక్యంను ధ్యానించమన్నాడు. అసలు నీవేమై ఉన్నావో నిన్ను నీవు చూసుకోమన్నాడు, నిన్ను కాపాడుకోమన్నాడు. నీ ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందో నిన్ను చూసుకోమన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉండగా, ఇవన్నీ జరిగిస్తూ ఉండగా దేవుడు వద్దన్న జోలికి వెళ్ళడానికి అసలు అవకాశమే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పూట మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కూడా ఒక వనమే, నీవు కూడా ఒక వృక్షమే. నిన్ను దేవుడు అలాగున చేశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవవసరం లేదు, అందరికీ తెలుసు. దేవుడు మనల్ని ఒక వనముగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు సేద్యం చేసుకోవాలి, నిన్ను నీవు కాపలా కాసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకండి కాపలా కాయాలి? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుండి 34 వరకు మనము చదువుకుంటే, సోమని వాని చేను నేను దాటిరాగా అక్కడ ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను బలిసి ఉండెను అన్నాయి అంటుంది బైబిల్. పొలిచి ఉండెను అంటే పీక్తే పోతాయండి, బలిసి ఉండేనంటే ప్రొక్లీన్ రాల్సిందే. అంటే అసలు పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీ ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉంది, మీ స్థితి ఎలా ఉంది, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, అసలు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉంది? సోమరి వాని చేను నేను చూసుకుంటూ వచ్చాను. అందులో నేను వస్తే చూసినప్పుడు, నేను గమనించినప్పుడు ఏముందట, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పులు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను. చాలండి, ముండ్ల తుప్పలు బలిసి ఉండెను అంటే అసలు పట్టించుకోలేదన్నమాట. ఇలాంటి స్థితి రాకూడదనే దేవుడు కాపలా కాసుకో, సేద్యం చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏమైనా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయేమో గమనించుకో. నీ యొక్క జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నువ్వు కాపలా కాయి. కాపలా కాసినప్పుడు, నువ్వు చూసుకున్నప్పుడు నీకు మొక్కలు కనబడితే వెంటనే సేద్యం చేయడం అంటే వాటన్ని తీసి భూమిని చదునుగా మార్చుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చాలామందికి తమ ఆధ్యాత్మిక స్థితి వాళ్ళకి ఏమీ పట్టదు. అలా పట్టని వాడినే సోమరివాడు అంటుంది వాక్యం. ఇంకా కిందికి మనము చదివితే రాతి గోడ పడిపోయి ఉండెను అన్నాడు. ఒక సంరక్షణ లేని జీవితంగా ఉంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఒక కంచె లేదు, ఒక ఏర్పాటు లేదు కదా. అందుకే దైవజనుడి నేసన్న గారు రాశారు, అయ్యా నాకు ఎంత ఉన్నత స్థాయిని ఇచ్చావు, నన్ను సత్వగల చోట నాటావు, కంచెగల తోటలో పెట్టావు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కంచె ఉండాలి, ఒక సత్వ కలిగిన భూమి ఉండాలంటే అందులో పిచ్చి మొక్కలు మొలవడానికి వీలు లేదు. అలా గనక ఏదైనా ఉంటే, ఏ చేనైనా ఉంటే, ఏ ఆధ్యాత్మిక జీవితం ఏదైనా ఉంటే గనక అది సోమరివాని చేను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆనాడు దుష్టుడు ప్రవేశించి ఆ యొక్క తోటలో దేవుని సంకల్పమును నాశనము చేయకుండానట్లుగా నీవు కాపలా కాస్తూ నువ్వు సేద్యం చేయమని ఆదాముతో దేవుడు చెప్పితే చెప్పింది చెయ్యలేదు, వద్దన్నది చేశాడు కదండి. కాబట్టి రక్షించబడిన యేసుక్రీస్తు కడపటి ఆదాముగా వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన తన ప్రాణమును మన కొరకు ధారపోసి ఆ పాపపు ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మనలను ప్రభు బండ మీద నిలబెట్టి ప్రభు చెప్పుతూ ఉన్నాడు, నువ్వు రక్షించబడిన దినం మొదలుకొని ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్న దినము మొదలుకొని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ఒకసారి చూసుకో. ఎలా ఉంది? ఏమైనా పిచ్చి మొక్కలు ఉన్నాయా? తీసివేయవలసినవి ఏమైనా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సేద్యం చేస్తూ ఉండు. ఎప్పుడు కూడా వాక్యపు విత్తనము నీ అంతరంగములో పడితే అది మొలవడానికి సిద్ధమైన భూమిగా నీ అంతరంగం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనములో అంటాడు, ముళ్ళ పొదనలో విత్తనములు చల్లక దాన్ని మీరు దున్నండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన అంతరంగ జీవితము, మన ఆధ్యాత్మిక జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి, ఒకరు ఇద్దరు తప్ప వాక్యం ఎరిగిన వారే, రక్షింపబడిన వారే చాలామంది ఇక్కడ ఉన్నారు. సూటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అంతరంగ జీవితం ఎలా ఉంది, మనం ఏ విధంగా మలుచుకుంటున్నాం, ఏ విధంగా మన అంతరంగ జీవితాన్ని ప్రభుకు వాక్యమును ఫలించులాగున. అందుకే అన్నాడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడు కూడా 100 అంతల ఫలమే రావాలని ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 అంతలు ఫలిస్తే చాలు అంటే 30 అంతలతో ప్రారంభించమంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆడికి సరిపెట్టుకుందామని చూసే మహాభక్తులు చాలామంది తయారైపోయారు. అది కూడా బైబిల్లోనే ఉంది కదండి అంటే అక్కడ ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ముగించలేదు. 100 అంతల ఫలము దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలు అనుసరించమని ప్రభు చెప్తే ప్రభు ఎందుకు 10 ఎందుకు చేయలేదని అడుగుతాడు కానీ 9 చేసావుగా సాలే అని ఆయన అనడు. నువ్వు అంటావు అంతే, నీవు సరిపెట్టుకుంటావు. ప్రభు అంటాడు నీకు 9 చేయడం చేతకైంది, 1 చేయడం చేత కాలేదా, ఆ 1 కూడా చెయ్యి. దానిలో నువ్వు తప్పిపోతే ధర్మశాస్త్ర విషయములో నీవు అపరాధివి అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులకు చాలా కోప్పడొద్దు, చాలా బద్ధకం ఎక్కువ. అవును, ఎందుకని? చాలా చేశానండి భక్తి, చాలా చేస్తున్నాను, చాలా ప్రార్థన. ఏంటి నువ్వు చాలా చేసావు? చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా చాలా చేస్తేనే అన్నాడు ఇంకా చాలా ఉందిరా బాబు, నువ్వు నడవలసింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సరిపెట్టుకోవద్దు, నువ్వు సరిపెట్టుకోవద్దు. ప్రభు చెప్పిందంతా చెయ్యడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు చేత కాలేదా, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు స్వామి అని ప్రార్థించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం తీసుకుంటూ ముందుకు సాగాల్సిందే కానీ నువ్వు సరిపెట్టుకోవడానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆదాము పొరపాటు చేశాడు, పాపం చేశాడు. ఎందుకు అని అంటే ఆయన చెప్పింది కరెక్ట్గా వినలేదు, చేయలేదు. ఏం చేయమన్నాడు? దీనిని నువ్వు కాపలా కాయి, దీనిని నువ్వు సేద్యం చేయి. అది గనక నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే ఆ దుష్టుడు వచ్చేవాడు కాదు, ఈ జరిగేది కానే కాదు. కనుక ప్రభు చెప్పుతూ ఉన్నాడు ఏమని? నీవు జాగ్రత్తగా నీ అంతరంగ జీవితాన్ని కాపలా కాసుకో, దీనిని నువ్వు సేద్యం చేయి. ఇర్మియా 4:3 ప్రకారముగా ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లకండి. ఎంతోమంది దైవజనులు విస్తారముగా, గుంటూరులో క్రైస్తవ శాతం చాలా ఎక్కువ, వేవేల మంది దైవజనులను దేవుడు ఇక్కడి నుండి లేపాడు. ఎందుకంటే దీని కొరకు త్యాగం చేసి ప్రాణం పెట్టి సమస్త ఆస్తులు తీసుకొని వచ్చిన అమెరికా నుండి వచ్చిన దైవజనులు ఎంతోమంది గుంటూరులో ఉన్నవారు మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి చరిత్రలు మనము చదివితే కొండల మీద ఎవరు ఆశ్రయం ఇవ్వకపోతే కొండల మీద వెళ్ళి కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఏవో తింటూ ప్రభువా ఈ ప్రాంతాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలని ఆశ ఉంది, నువ్వు మాకు అప్పగించవా అని దివారాత్రులు ప్రార్థించిన కన్నీరు గుంటూరులో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం, గుడికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాము కాదు. నీవేమై ఉన్నావో, నువ్వెలా ఉన్నావో ఆయన కొలబద్దకు నీ ఆధ్యాత్మిక జీవితం కరెక్ట్గా ఉందా లేదా నిన్ను నీవు సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవు కాపలా కాసుకోవాలి. నీ అంతరంగ జీవితాన్ని నువ్వు సేద్యం చేసుకోవాలి. ఒక్క కలుపు మొక్క వచ్చిందా దాన్ని పెరికి పారేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ నేను దేవునికే అప్పచెప్పేశానండి, దేవుడే చేసేస్తాడండి అనే భక్తిపరులు ఉన్నారు. అన్ని ఎందుకు చేస్తాడు? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అన్నీ చేస్తాడండి. ప్రార్థన చేస్తే చాలు అన్నీ చేసేస్తాడు. ఏం చేయండి, నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఉంది, నువ్వు చేయాలి. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే టీవీలో చాలా ప్రసంగాలు వస్తున్నాయి కదా, చాలామంది చెప్తూ ఉన్నారు కదా, ఏమని, మనం ఏం చేయాల్సింది అక్కడ అంతా ఆయన చేసేసాడంట. నువ్వు చేయాల్సింది చాలా ఉంది. చాలాసార్లు నేను మాట్లాడుతూ నేను ప్రకటిస్తూ ఉండే ఏమనంటే, తల్లిదండ్రులు చేయాల్సింది తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేయాల్సింది పిల్లలు చేయాలి. మంచి కాలేజా, మంచి స్కూల్లా వెతికి అందులో నుండి తీసుకెళ్ళి అడ్మిషన్ చేసి పిల్లల్ని బుక్స్ కొనిచ్చి, బ్యాగ్ కొనిచ్చి, అమ్మ బాక్స్ కడితే ఇప్పుడు ఏం చేయాలి అండి, ఇంత చేసావుగా నువ్వే చదువు అంటాడు ఎవడన్నా. నో 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 నో. దేవునికి స్తోత్రం. కాలేజీ వెతకవలసింది, ఫీజు కట్టవలసింది, జాయిన్ చేయవలసింది, బుక్స్ కొనవలసింది, ఫీజులు కట్టవలసింది డాడీ అయితే చదవాల్సింది నీవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాడి చేత కాదు కనుక వాడు చేయలేడు కనుక తండ్రి చేశాడు. మనము చేయలేనిది ఆయన చేశాడు. నువ్వు చెయ్యవలసింది నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి నిన్ను నీవు కాపలా కాసుకో. నీ ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా ఉందో చూసుకోమని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏం కాపలా కాసుకోవాలి? వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. త్వరగా, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నువ్వు కాపాడుకోవలసింది అన్నిటికంటే ముఖ్యముగా నీ అంతరంగము, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అందులో జీవ జలధారలు ప్రవహించవలసి ఉంది. అలాంటి దానిని నువ్వు నిర్లక్ష్యం చెయ్యవద్దని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనకు తెలుసు 17 ఇర్మియా 9 మనకు తెలుసు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. అందుకనే నీవు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాపాడుకుంటే గనక అందులో నుండి జీవ జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 16:17లో అన్నాడు, నీ ప్రవర్తనను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. అనగా నీ జీవితం టోటల్, నీ జీవితం నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను నీవు సరిచూసుకో, కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది అంటున్నాడు. 21, 23 సామెతల్లోని నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నన్ను అక్కడ నా హృదయం నిండా దేవుని మాటలేనండి, నా హృదయం నిండా దేవుడే ఉన్నాడండి, నోరు మాత్రం నాకు నచ్చినట్టు మాట్లాడుతుందండి చెప్పేవాళ్ళు ఉన్నారు. అది తప్పు. నీ నోటిని, నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. నీ ప్రవర్తనను, ప్రతి అడుగును నువ్వు సరిచూసుకొని వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బురద అయిపోయిందండి, వర్షం వచ్చేసింది, మనకు బాగా తెలుసు. ఇక్కడ సాయిల్ చాలా బురదగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారండి, ఎలా పడితే అలాగే ఇలా చేతులు ఊపుకుంటూ పోతారా? పోరు. బహుజాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్తాది. పాపపు లోకంలో మనం బతుకుతూ ఉన్నాం, భయంకరమైన మలినమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. నీవు అడుగులు ఆచితూచి వేస్తూ నడవాలి. అందుకే భక్తి అంటే మామూలు భక్తి ఊకనే చెప్పుకుంటే కాదని యాకోబు 1:27లో యాకోబు పత్రికలో మనకు తెలుసు ఏమని, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా తల్లిదండ్రులు లేని వారిని, ఈ విధవరాండ్రని వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఒకవేళ అదే గనక దేవుడు చెప్పి ఉంటే రాజకీయ నాయకులు మొత్తం వెళ్ళిపోతారు. పోరా, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన వాళ్ళందరూ దేవుని రాజ్యం వెళ్తారు. అదొక్కటే వాళ్ళకి చేతనైతే ఇది చేత కాదు. మనకు అది కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి చేస్తూ దేవుని ప్రేమను, కనికరాన్ని చూపిస్తూ ఆ మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. అందుకని ప్రవర్తన ఎప్పటికప్పుడు నువ్వు సరిచూసుకోవాలి. నీ నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి. నీ అంతరంగం ఎలా ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. హృదయములో దేవుని వాక్యము నిండి ఉందా?
పరిశుద్ధాత్మనికి చోటు ఉందా, లేకపోతే ఎలా ఉంది? నిన్ను నీవు పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 17:4 అంటాడు, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు జాగ్రత్తగా ఈ లోకంలో నేను అడుగులు వేస్తున్నానయ్యా. ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా. నీ మాట చెప్పావు కదా, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇవన్నీ సరిచేసిన తర్వాత ఆలోచనలు పరిశుద్ధాత్మనికి మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 ఉంది, పరిశుద్ధాత్మ దేవుడే మీ తలంపులకు ఆలోచనలకు కావలి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆధిపత్యానికి తల ఒగ్గాలి, ఆయన సహాయాన్ని తీసుకోవాలి. ఏమని? దేవా, నా తలంపులు ఆలోచనలు నీకు ఇష్టమైనవిగా అమలచ్చు. కీర్తన 19:14 అనుకుంటారు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనం ఎరిగి ఉంటే సరిపోదు, వాక్యమును మన అంతరంగములో భద్రపరుచుకొని మన ప్రతి ప్రవర్తనకు అన్వయించుకోవాలి. అర్థమైందండి? సండే స్కూల్ పిల్లలు కంటత పెట్టినట్టు మనం అన్నీ నేర్చుకుని వదిలేస్తే ఏం ప్రయోజనము లేదు. ప్రతిసారి మాట్లాడవలసి వచ్చినప్పుడు నోటిని నాలుకను జాగ్రత్త చేసుకోవాలి. అంతరంగమ్మ ఎలా ఉందో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. అసూయ, ద్వేషము, కక్ష ఇవన్నీ నిండి ఉండడానికి దేవుడు అంతరంగమును పెట్టలే, జీవజలధారలు ప్రవహించడానికి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ప్రవర్తన ఎలాగుంది, నీ అడుగు ఎలా వేస్తున్నావు, నీవే విధంగా నడుస్తున్నావు, అన్ని జనుల మధ్యలో ఏ విధంగా బ్రతుకుతున్నావు, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అదే సమయంలో నీవు ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకుంటూ సంఘమునకు వెలపటి వారి ఎడల మర్యాదగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకా గ్రంథములో ఉందనుకుంటా 2:1 తమ మంచముల మీద పరుండి ఉండి వాళ్ళు నచ్చినట్టుగా ఆలోచించుకుంటారంట. మనకు ఆ దినము లేదు, మనకు ఆ పర్మిషన్ లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు ఆలోచించడానికి, పిచ్చి ఆలోచనలు ఆలోచించడానికి లేదు. ఏ ఆలోచన అయినా నీలోనికి వస్తే అది దేవునికి ఇష్టమా కాదా అని సరి చూసుకొని, పరిశుద్ధాత్ముడా నీకు నచ్చని తలంపు కానీ ఆలోచన కానీ నాకు రావడానికి వీలు లేదు, పరిశుద్ధాత్ముడ దయతో నా అంతరంగానికి నా ఆలోచనలకు కాపలా ఉండయ్యా అని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉండడానికి వీలు లేదు. ఎవరు అలా అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకోగలిగితే, అలాగంటే గనక మనము అన్యుల కన్నా చాలా దౌర్భాగ్యులముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆనాడు ఆదాముతో దేవుడు చెప్పాడు ఏమని? ఈ తోటను కాపలాకాయి, దీన్ని సేద్యం చెయ్యి అని చెప్పాడు. నీకేం ఇబ్బంది లేదు, చాలా చూసుకుంటూ ఇందులో ఉన్న పండ్లన్నీ నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, ఫలానిది మాత్రం నువ్వు చేయొద్దు అంటే ప్రభు ఇంత తోట వేసి, ఇంత ఏ కష్టం లేకుండా నదులను పుట్టించి 4 పాయలు చేసి తోటంతా ప్రవహించులాగా చేసి ఫలభరితంగా ఆ పంటలు పండుతూ ఉండగా ఎంత మాత్రం ఆయన నువ్వు మాట వింటావో అని చూడడానికి చేశాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ బాగానే ఉన్నాడు, ఇది ఒక్కటి చెప్పకపోతే బాగున్నట్టే. అన్నీ నీకు ఇచ్చి అన్నీ బాగానే ఉన్నాయిగా, ఒక్కటి వింటే ఏం పోయింది నీ సొమ్ము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నీకు కష్టం అవుతుంది, అవునా? కానీ ప్రేమామయుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆయనకు తెలుసుకోవాలని. దేవునికి స్తోత్రం. ఆయన రూపం ఇచ్చాడు, ఆయన స్వభావం ఇచ్చాడు, ఆయన మహిమను నీకు ఇచ్చాడు, ఇంత చక్కటి తోటనిచ్చాడు, సమస్త ఫలవృక్షాలు పెట్టాడు. ఇన్ని చేసిన దేవా నువ్వు చెప్పినట్టు నేను వింటాను అనడానికి నీకెందుకు కష్టమవుతుంది? అది చూడడానికి ఆ 17వ వచనంలో దేవుడు ఆ పరీక్ష పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ పరీక్ష కనుక నీవు నిలబడి ఉంటే నీకు ప్రమోషనే కానీ నష్టం లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కానీ నష్టపోయాడు ఆదాము.
కడపటి ఆదాము తిరిగి వచ్చి ఆయన రక్తములో మనల్ని కడిగి శుద్ధులనుగా చేసి మనకు కూడా ఈ పూట చెప్తున్నాడు, ఆ ఏదేను తోటను సేద్యం చేయమని నేను చెప్పాను, కాపలా కాయమని చెప్పాను. అది గనక విని ఉంటే పాపంలో ప్రవేశించే అవకాశమే లేకపోయేది. అయితే ఇప్పటికైనా నేను మీకు చెప్తున్నాను, అంతరంగమనే ఆధ్యాత్మిక జీవితం అనే ఈ తోటను నీవెప్పటికప్పుడు కాపలా కాసుకుంటూ ఉండు, ఎప్పటికప్పుడు దీన్ని సేద్యం చేసుకుంటూ ఉండు. కలుపు మొక్క, పిచ్చి మొక్క ఏది నీ అంతరంగములోకి జొరబడకుండా, నీ ఆధ్యాత్మిక జీవితములోకి జొరబడకుండా, నీ ఆధ్యాత్మిక జీవితమును ముంచివేయకుండా కప్పివేసిందని ఉంది కదండి. నువ్వు గమనించుకోకపోతే, మొక్కగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని తీసివేయకపోతే నీ జీవితాన్ని కప్పివేసే అవకాశం ఉంది. అసలు మొక్క ఎక్కడుందో తెలియనంతగా భయంకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఎప్పటికప్పుడు ఉండు. ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే బలిసి కప్పివేయడమే కాదు, కంచె కూడా పోతుంది, కాపుదల కూడా పోతుంది, భద్రత కూడా పోతుంది. కనుక ఇలాంటి ప్రమాదము ఉంది కనుక నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో. ఏం కాపాడుకోవాలి ప్రభు అంటే ఆయన అంటాడు, హృదయమును ముఖ్యంగా కాపాడుకో, అందులో నుండి జీవ జలధారలు ప్రవహించవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రవర్తన ప్రతి అడుగు ఆచి తూచి నువ్వు భూమి మీద నడుచుకుంటూ జీవించాలి. కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మనం వీధిలోకి వెళ్ళిపోతాం, వెళ్ళని చోట వెళ్ళకూడదు. చూడదు ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి అని అనిపించుకునే దరిద్రం వస్తుంది చాలామంది క్రైస్తవులకు. మనం వెళ్ళకూడని ప్రదేశాలు ఉన్నాయి, మనం మాట్లాడకూడని మాటలు ఉన్నాయి. అందుకే నోటిని నాలుకను జాగ్రత్తగాను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను. నా వశం మించిపోతే పరిశుద్ధాత్ముడా, నా తలంపులు ఆలోచనలు కూడా నీ వశం చేసుకో అయ్యా. నన్ను పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకోయ్యా. నేనేం ఆలోచించాలో, నేనేం పలకాలో, ఎలా అడుగు వేయాలో పూర్తిగా నేను నీకు ఆధీనంలోకి వస్తున్నానని మనము పలకవలసి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా మన వస్త్రములను మనము కాపాడుకోవాలి. అసలు ఆదాము దేవుని ఎదుటికి ఎందుకు రాలేదు? దిగంబరత్వముతో ఉన్నందుచేత. ఎందుకు రాలేకపోయాడు? మనకు తెలుసు. స్వరమును వినగలిగాడు కానీ ఎదుటికి రాలేకపోయాడు. దేని చేత అంటే మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నందుచేత కదండి. లూకా సువార్తలో మనకు ఒక ఉపమానం తెలుసు. 10వ అధ్యాయం 30వ వచనములో యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు కదా. ఎలా వెళ్తున్నాడట? దిగి వెళ్ళుచు. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అన్యులు తెలియక అంటారుగా, మేము కూడా మతంలో దిగామంటారా. నేను ఎంబటి అంట, నువ్వు దిగలేదమ్మా, పైకి ఎక్కావంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కాలువలోకి దిగిందే గుర్తు, వాళ్ళకి పైకి ఎక్కింది గుర్తుండదు. దేవునికి మహిమ కలుగునుగా. పాపపు ఊబిలో నుండి దేవుడు నిన్ను పైకి లేపి బండ మీద నిలబెట్టాడు, ఉన్నతమైన స్థలములను ఎక్కించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అనగా ఉన్నతమైన స్థానం. అక్కడి నుండి దిగి యెరికోకు వెళ్ళాడు. వెళ్తే ఏం చేశాడు? దొంగల చేతిలో చిక్కిపోయాడు. ఏం తీసుకున్నాడంటే దొంగ? డబ్బు తీసుకోలేదు, బంగారం తీసుకోలేదు, ఏం తీసుకున్నాండి? ఎందుకని? ఇక వస్త్రాలు ఇచ్చేదాకా చుట్టూ తిరుగుతాడు. ఆడు ఇయ్యాడు, ఇది ఇంతే సంగతులు. అవునా కాదా? ఎలా వెళ్ళగలడు? అక్కడి నుండి బయటికి వెళ్ళలేడు వస్త్రాలు లేకుండా. కనుక ఒరే బాబు వస్త్రాలు ఇవ్వరా? ఇవ్వడు. వస్త్రాలే ఎందుకు తీసుకున్నాడు అనంటే అతనికి బానిస అయిపోవడానికి. దేవుడు మనకు కూడా రక్షణ వస్త్రాలను ఇచ్చాడు, మహిమ వస్త్రాలను ఇచ్చాడు. వీటిని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తన దేశముల కనబడకుండునట్టు, దిగంబరత్వము కనబడకుండునట్లుగా వస్త్రములు కాపాడుకుని వాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నువ్వు వాటిని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీదనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాపాడుకోలేకపోతే నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేవు, ఆయన ఎదుటికి వెళ్ళలేవు.
మనకు తెలుసు. ఆదామా నీవెక్కడున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడు? అయ్యా, తోటలో చల్లపూటన సంచరించుచున్న నీ స్వరమును నేను వినగలిగాను, కానీ విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను గనక నేను ఎదుటికి రాలేక దాక్కున్నానయ్యా చెట్ల చాటుకు అన్నాడు కదా. అంటే వస్త్రాలు లేకపోతే ఆయన ముందుకు రాలేం. గమనించాలి, ప్రతి ఒక్కరూ ఆయన స్వరమును వినగలమేమో కానీ ఆయన ఎదుటికి రావడానికి వస్త్రాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్థాయి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మైకుల ద్వారా, టీవీల ద్వారా, దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు నీ వినవచ్చును, కానీ ఆయన ఎదుటికి రావడానికి ఒక స్థాయి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రాలు కావాలి. యేసయ్య రక్తములో కడగబడి శుద్ధి చేయబడి మలినము లేని వస్త్రములు నువ్వు ఎప్పటికీ ధరించుకుని ఉండాలి. ఎప్పటి వరకు అంటే లోపలికి వెళ్ళు వరకు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నిటిని నువ్వు కాపాడుకొనవలసిన నీవు సోమరివై ఆధ్యాత్మిక సోమరితనములో ఉన్నట్లయితే నీవు నష్టపోతావని ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఒక్కసారి నిన్ను పరిశీలించుకోమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ వస్త్రాలు లాగేసుకొని కొట్టి కొర ప్రాణములతో ప్రక్కన పడేసినట్లుగా ఉపమానములు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయనే మంచి సమరయుడిగా వచ్చి మరలా తిరిగి ఆ స్థానంలో నిలబెట్టినట్లుగా మనకు వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. పూట కొల్లవాని అవన్నీ మనకు తెలుసు. కాబట్టి నువ్వు పోగొట్టుకుంటున్నది ఏంటో నువ్వు గమనించాలి. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఏదేది నష్టపోతావో నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సోయి నీకు ఉండాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. చాలామందికి వాళ్ళని వాళ్ళు చూసుకొని పక్క వాళ్ళని చూస్తారు. నువ్వు పక్క వాళ్ళని చూస్తే నీకు ఎప్పటికీ ఏం అర్థం కాదు. యెషయా 6వ అధ్యాయంలో ఇశ్రాయేలును చూస్తే ఈయన చాలా చాలా బాగా కనపడ్డాడు. ఆ మహాదర్శనములో ఆ ప్రభు అయిన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ఆయన్ని చూస్తే తాను ఏమై ఉన్నాడో అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కొల చూసుకోవలసింది, సరి చూసుకోవలసింది, తేరిపార చూడవలసింది ఆయనను తప్ప పక్క మనిషిని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పక్కోడిని చూస్తే నువ్వు చాలా బాగా కనబడతావు. నేను చాలా మంచుకున్నానండి, వాళ్ళే మంచోళ్ళు కాదు అనిపిస్తుంది నీకు, కానీ ఆయనను చూడు. ఎందుకంటే పక్కోళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, పక్కోళ్ళు నీ కొరకు దిగి రాలేదు, పక్కోళ్ళు నీ కొరకు రక్తం కార్చలేదు. నీ కొరకు దిగి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తము నీకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నిన్ను జీగటగల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా వైపే చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ నడిచిన పేతురైతే చక్కగా నడవగలిగాడు. పక్కన చూసినప్పుడు మునిగిపోయాడు. ఆ సంగతి మనకందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొలమానము యేసుక్రీస్తే, నీ కొలబద్ద యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పలాని సేవకునిలాగా ఉంటే చాలా అనుకోకు, పలాని వానిలాగా ఉంటే సరిపోతుందిలే అనుకోవద్దు, ఆయనలాగా నేను ప్రార్థన చేస్తే చాలా అనుకోకు. ఆయనలాగా ఉండడానికి మనము సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసీ 4:11 నుండి 15 వరకు మనం చదివితే ఆయన అన్నాడు కదా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా అన్నాడు. మనము పరిశుద్ధులముగా తీర్చబడిన మనము సంపూర్ణులు కావాలి. ఎంత సంపూర్ణత అండి! పలాని దైవజనులాగుంటే చాలా, పలాని దైవజనురాల్లాగుంటే చాలా, పలాని వాళ్ళలాగుంటే నేను చాలా అని అడిగితే ప్రభు అన్నాడు, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. చాపలగొడి దేవుని మహిమపరద. నీవు సరి చూసుకోవలసింది ఎవరిని కాదు, ఆయనను మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మోకరించి ఆయన వైపు నువ్వు చూడు. నీ అంతరంగము తెరవబడి ఆయన వైపు చూస్తే నీ స్థాయి ఎక్కడ ఉందో, ఆయన స్థాయి ఎక్కడ ఉందో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది హిందువులు నాకు అప్పుడప్పుడు నాకు కనపడుతూ ఉంటారు, నన్ను కలుస్తూ ఉంటారు. వారికి ప్రభువుని గురించి వాళ్ళు అడిగినప్పుడు నేను సువార్త చెబుతూ ఉంటా. మీ సకలమైనటువంటి పుణ్యకార్యములు, మీ సమస్తమైనటువంటి ప్రయాసం దేని కొరకండి? ఏం చెప్తారు? మోక్షం కొరకేనండి.
మోక్షం కొరకేనా? స్వర్గం చేరడానికేనా? మరి స్వర్గాధిపతి ఎవరో మీకు తెలుసా? మోక్షాధిపతి ఎవరో మీకు తెలుసా? మీతో నాకు పరిచయం లేకుండా మీ ఇంటికి వస్తే రాణిస్తావా? ఎవరమ్మ నువ్వు అంటావా? నువ్వు అంటారా అనరా? పరిచయం లేని వ్యక్తిని మన ఇంట్లోకి మనం రానియలేం. స్వర్గాధిపతితో నీకు పరిచయం లేకుండా ఎలా వెళ్దామని సిద్ధపడ్డావు తల్లి అని అడుగుతా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? అవునా? అసలు ఎప్పుడు నీకు పరిచయం లేదు, ఎప్పుడు మాట్లాడవు, ఆయన చెప్పినట్టు చెయ్యవు, నువ్వు చెప్పినట్టు మాత్రం ఆయన చెయ్యాలి. అవునా? పోనీ మంచోడండి దేవుడు, నువ్వు చెప్పినట్టు చేస్తాడు. చూసి ఆయన చెప్పినట్టు నువ్వు ఎప్పుడు చేయలేదు అనుకో, ఇంతే సంగతులు. నీకు ఇంకో స్థలం దేవుడు చక్కగా సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి దర్శనం వచ్చిందంట. చనిపోయి పరలోక గవిని దగ్గరికి వెళ్ళినట్లుగా దర్శనం వచ్చిందంట. ఆ దర్శనములో అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారపాలకునితో అన్నాడంట, నా పేరు పలానా పలానా, నా లోపలికి వెళ్ళని అన్నాడు. కొంచెం ఆగండి, ఈ బుక్లో నీ పేరుందేమో చూస్తాను అని చూశాడంట. చూస్తే లేదు, నీ పేరు లేదమ్మా. పేరు లేకుంటే ఏంటి అని నేను చెప్తానులే. కొంచెం మాటకారితనం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చెల్తుంది అక్కడ చెల్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ మాటకారితనము, నీ తెలివి పరలోక గవిని దగ్గరికి కూడా నిన్ను రానియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పినట్టు చేసేవారు మాత్రమే వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదమ్మా, లేదు, పేరు లేదు. లేదయ్యా నీ పేరు లేదు అన్నాడు. లేదా? బాగా చూడు, బాగా చూసినా లేదు. పోనీ పలాని వాళ్ళదుందా, పలాని వాళ్ళదుందా, పలాని వాళ్ళదుందా అందరిని అడిగారు. అడిగితే వాళ్ళది కూడా లేదా. మరి ఎవరితో ఇంత పెద్ద బుక్లో? ఆయన చెప్పినట్టు చేసిన వాళ్ళది మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నచ్చినట్టు చేసిన వాళ్ళది కాదు. నీవు మెచ్చితే కాదు, ఆయన మెచ్చాలి నిన్ను. నీకు నచ్చితే కాదు, ఆయనకు నచ్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చెప్పిందల్లా ఆయన చేశాడని నువ్వు ఇక నాకు పరిచయమే ఉందనుకో వెళ్ళకు. ఆయన చెప్పిందల్లా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడని? కాపాడయ్యా, ఆరోగ్యం ఇయ్యా, బలం ఇయ్యా, శక్తిని ఇయ్యా, నా పిల్లోని కాపాడు, నా పిల్లగాని కాపాడు, భర్తను కాపాడు, నా ఆస్తిని, ఇవన్నీ అంటానే ఉన్నావు కదా. అన్నీ ఇస్తున్నాను, నువ్వు అడగకుండానే సమస్తం కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయన చెప్పినట్టుగా భూమి మీద బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటానంట, ఇదేంటి ఇంత కఠినమా? ప్రేమామయుడు, దయామయుడు, జాలి కలిగిన దేవుడు, కరుణామయుడు, ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ నమ్మి నేను మా అయితే అట్లాగైనా నన్ను మంచోడే కదా అయినా తీసుకెళ్తాలే అనుకో నేను వచ్చాను. లేదా అనేసరికి యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంటుంది, అయ్యా నువ్వు ప్రేమ గల్లవాడు, ఈయన పోనీయట్లేదు, నువ్వైనా చెప్పు అంటే, అమ్మ నేను నిజంగా నేను ప్రేమ కలిగిన వాడిని, నేను పోనిస్తా, వెళ్ళు అని పక్కకు తప్పుకుండు. అడుగు కూడా లోపలికి వేయలే. ఆ పరిశుద్ధత ముందు ఎవరు నిలవలేరు. దేవునికి స్తోత్రం. కాల్చుచున్న నిత్యం అగ్నితో నివసించాలంటే అగ్ని మాత్రమే కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక నా వల్ల కాదు అని వెనకకి వెళ్తే ఆప్షన్ లేదు, నరకం తప్ప మరొక అక్కడ ఏమీ లేదు. జాగ్రత్త సుమా. నీవేమై ఉన్నావో నీకు అర్థమవుతుందా? నీ ఆధ్యాత్మిక స్థాయి ఎక్కడ ఉందో, ఎలా ఉందో నీకు అర్థమవుతుందా? నీవే విధంగా జీవిస్తున్నావో నీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత దుఃఖపడకూడదని ప్రేమ కలిగిన దేవుడు ఈ పూట మనకి ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీ ప్రవర్తనను కాపాడుకోవాలి, నీ అంతరంగమును కాపాడుకోవాలి, నీ నోటి మాటలు కాపాడుకోవాలి. నిన్ను నీవే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ మకిలముతో మలినముతో నిండి ఉన్న ఈ లోకములో, పాప లోకములో ఆచితూచి అడుగులు వేస్తూ ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి. నీ వస్త్రాలను కాపాడుకోవాలి. రక్షించబడి ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూక్తుడిగా. నీకు దేవుడిచ్చిన మహిమ వస్త్రములను, దేవుడిచ్చిన ఉల్లాస వస్త్రమును, దేవుడిచ్చిన స్తుతి వస్త్రమును నీవు కాపాడుకుంటున్నావా లేదా ఒకసారి నిన్ను పరిశీలించుకోమంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కాపాడుకొనకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే, యెరూషలేమును విడిచిపెడితే, ఆయన సన్నిధిని దూరం అయితే నీ వస్త్రాలు లాగి వేసుకునే వాడికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. యెరూషలేము వెళ్ళడానికి చాలా కష్టం, దిగడానికి చాలా తేలిక కదండి.
మెట్లు ఎక్కడం చాలా కష్టం అండి, దిగడం తేలిక. ఎప్పుడైనా చూసి చూడండి. అందుకనే చాలామంది తేలిక కనుక జారిపోతూ ఉన్నారు, దిగిపోతూ ఉన్నారు, ఆధ్యాత్మిక స్థాయి నుండి పడిపోతూ ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అర్థం కాకుండా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, క్రీస్తు కలిగిన సమానమైన అనుభవంలోకి నువ్వు రావాలి కనుక నీ స్థాయి ఎక్కడుందో ఒకసారి చూసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఒకడి వస్త్రములు లాగి వేసుకొని వాడిని దిగంబరిగా అక్కడ వదిలేశాడు. కాబట్టి నిన్ను నీవు కాపాడుకో, నీ వస్త్రాలను కూడా కాపాడుకోమని దేవుని వాక్యము ద్వారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు కాపాడుకుంటూ ఉన్నట్లయితే, నువ్వు జాగ్రత్త పరుడవైతే, నువ్వు జాగ్రత్త పరురాలు అయితే, ప్రభు కొరకు నువ్వు రోషము కలిగి బ్రతుకుతున్న నీకు మరొక మాట చెప్పాడు, ఇతరుల బాధ్యత కూడా నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆదికాండము 4:9 కయ్యను అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడా? ఏమన్నాడండి? నాకేం తెలుసు అనలే. గమనించాలి, నేను కావలి వాడినా అన్నాడు. అవునా? అర్థమైందండి? నేను కావలి వాడనని ఎలా పలికావు? నీకు తెలియకుండానే నీకు కావలివాడనన్న సంగతి నీకు అర్థమవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, కావలివాడవేనని దేవుని వాక్యం చెప్తుంది. 9వ అధ్యాయం ఆదికాండము 5వ వచనంలో. నిన్ను నీవు కాపాడుకోమని మొదటగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని కాపాడుకో, నీ నోటిని నాలుకను కాపాడుకోవాలి, నీ తలంపుల ఆలోచనలు పరిశుద్ధాత్మ వశం చేయాలి, నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రములను, పరిశుద్ధ వస్త్రములను, ఉల్లాస వస్త్రములను, వీటన్నిటిని నువ్వు కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఎప్పుడు త్రోవలో వాడు త్రోవ ఎప్పుడు వదిలిపెడతావా అప్పుడు నిన్ను కబలించి నీ వస్త్రాలు లాగేసుకోవడానికి దుష్టుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిలో నిన్ను నీవు కాపాడుకుంటూ నీవు క్రీస్తు కలిగిన సమానమైన అనుభవంలోకి ఎదుగువాడవైతే వెంటనే నీకు ఒక బాధ్యతను దేవుడు పెట్టాడు. నీ సహోదరుడికి కూడా నువ్వు కాపలా కాయాలి. ఉందమ్మా, 9వ అధ్యాయం 5వ వచనములు చదవండి. ఆదికాండము 9:5. 4:9 కయ్యనుతో దేవుడు మాట్లాడితే అక్కడ ఏమంటున్నాడు? నేను కావలివాడనా అని అడిగాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు. చాలండి, ప్రతి సహోదరుని రక్తమును గూర్చి, ప్రాణమును గూర్చి వాని సహోదరుని నేను విచారణ చేయదు. మనకందరికీ తెలుసు ఈ విషయం. ఎందుకంటే ప్రభు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లో నిక్షిప్తం చేసి, సంక్షిప్తం చేసి మనకిచ్చారు కదండి. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించు, దాది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పుతూ మత్తయి సువార్త 22:35-40 వరకు చదువుకోండి. అక్కడ చెప్పుతూ ఏమంటాడు? దాని వంటిదే రెండవది. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి పొరుగువాడు అనేసరికి ఏదైనా సాయం చేస్తే ఇంకంతే అయిపోయింది అనుకుంటాడు. క్రైస్తవులకు కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. పాపం కష్టంలో ఉండేది ఏదో ఒక సాయం చేసామండి అంటే అవన్నీ బేసిక్ థింగ్స్ అన్నమాట. అవి కాదు ప్రభు చెప్పింది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న మాటలోని అర్థం అది కాదు. అందుకనే 1 కొరింథీ 13 అపోస్తలుడైన పౌలు ద్వారా మరలా మనతో మాట్లాడుతూ, ప్రేమ అంటే ఆస్తి ఇస్తే ప్రేమ కాదు, సమస్తము ఇస్తే ప్రేమ కాదు, కాల్చబడుటకు నీ శరీరం ఇచ్చినను ప్రేమ కాదు. మరి ఇంకేంటంటే ప్రేమ? నరకము నుండి ఒకరిని దేవుని రాజ్యమునకు నడిపించేది నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే శరీరమునకు కావలసినవి ఇవ్వడం ప్రేమ కాదు, అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ప్రభు చెప్పింది అది కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న అర్థములో వస్త్రహీనుడైతే వస్త్రాలు ఇవ్వడం, ఆకలి కొంటే ఆహారం పెట్టడం, ఇది మాత్రమే కాదని
ఆత్మ నరకము నుండి తప్పించడానికి నీ వంతుగా నీవు కృషి చేసి కష్టపడి వాడిని నరకములో నుండి, మరణములో నుండి జీవములోనికి నడిపించడము నిజమైన ప్రేమ అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకుంటున్న నీవు నీ సహోదరుని కూడా కాపలకాయి. ఎవరైనా నా జీవములో నుండి మరణములోకి వెళ్తున్నారేమో, మరణములోని నిలిచి ఉన్నారేమో చూడొకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనములో ఉన్నది, నాశనమునకై జోగుచున్న వారిని నీవు ఎలా ఉన్నారంట? జోగుతుండ్రంట. ఈకనో ఆ క్షణంకో పడిపోతాడు. ఇప్పుడు ఇక్కడ నిద్ర వచ్చి జోగుతారు ఎవరన్నా? నో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాశనమునకు జోగుతున్న వారిని నువ్వు చూడవా? నాశనమనందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చును కదా అంటున్నాడు. అంటే నీకు ఇచ్చే అవకాశాలను బట్టి, దేవుడు నీకు ఇస్తున్న వనరులను బట్టి, నీకు ఇస్తున్న టైమును బట్టి నిన్ను లెక్క అడిగే రోజు రాబోతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఒక్కరు కనపడలేదండి నాకు అని నువ్వు చెబుదామని చూస్తున్నావేమో, అన్నీ ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. నాశనమునకు పడడానికి జోగుతున్న వారిని నువ్వు కనిపెట్టవా? నువ్వు పట్టించుకోవా? ఆ సంగతి నాకు తెలియదని నీవనంటే నీ అంతరంగమును నిన్ను పరిశీలించి చూస్తున్నటువంటి ఆ దేవుడు సమస్తమును ఎరుగును కదా అంటున్నాడు. గ్రహించి ఊరుకోడు, ఆ క్రియలను బట్టి నీకు ఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నిన్ను నీవు కాపాడుకో, మొట్టమొదటి విషయం. తర్వాత నాశనమునకు జోగుతున్న వారిని కాపలా కాయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కయ్యను సరి అయిన సమాధానం చెప్పలేదు, అందుకని భ్రష్టుడైపోయాడు, దేశదిమ్మరైపోయాడు కదండి. దేవుడు అంటున్నాడు, అవును నేను ప్రతి సహోదరుని ప్రాణమును గుచ్చి వాని సహోదరుని నేను విచారణ చేతును అంటున్నాడు. నీ ఇంటి వారి గురించి విచారణ చేస్తాడు దేవుడు, నీ ఇరుగు పొరుగు గురించి విచారణ చేస్తాడు, నీ ఉద్యోగములో విచారణ చేస్తాడు, నువ్వు చేస్తున్న వ్యాపారములో తోటి వారిని విచారణ చేస్తాడు. నీకున్న అవకాశాలను బట్టి, వనరులను బట్టి, పరిస్థితులను బట్టి నిన్ను అడగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవేం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావు? ఒక్కసారి పరిశీలించుకోమని. నీ మట్టుకు నువ్వు రక్షణ పొందావు, చాలా మంచిది. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, అంతరంగాన్ని కాపాడుకుంటున్నావు, ప్రభు కలిగిన సమానమైన అనుభవంలోనికి ఎదగడానికి ప్రయాసపడుతూ ఎదుగుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది దాని ద్వారా. అలాంటి వాళ్లతో దేవుడు వెంటనే అంటున్నాడు, నీ పొరుగువాని గురించి కూడా నువ్వు ఆలోచన చేయి. ఒకవేళ నీ స్థితే ఇంకా భయంకరంగా ఉంటే ఈ పూట దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను నువ్వు కాపలా కాసుకో, నీ అంతరంగం సేద్యం చేసుకో. కలుపు మొక్కలు ఏమైనా ఉన్నాయేమో. పరమగీత కన్యక గురిలో వ్రాయబడి ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయం 15వ వచనములో, మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, సహాయం చేసి తోటను చెరుపు నక్కలను పట్టుకొనరండి. సహాయం చేసి గుంట నక్కలు పట్టుకోండి. అంటే నక్కలంటే చూసారా మీరు? చూడలే, నక్కలను గుంట నక్కలు అంటే, నక్కలంటే కనపడితే గుంట నక్కలు కనపడవు, జూకి వెళ్తే కనపడతాయి కదా, మీరు చూడవచ్చు. అంటుండు కదా, సహాయం చేయండి, గుంట నక్కలు పట్టుకుందాము అంటున్నాడు. అంటే తోటను చెరిపే నక్కలను పట్టుకోవడానికి పరిశుద్ధాత్ముడికి మనం సహాయం చేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీలో ఆ నక్కలు, ఆ చెరిపే నాశనం చేసి ఉండే ఆయనకి ఇష్టం లేదు. ఆ కలుపు మొక్కలు ఉండడం ఇష్టం లేదు. ఆ యొక్క నా గుంట నక్కల్లాంటి ఆ క్రియలు, ఆ అలవాట్లు, ఆ ఆలోచనలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అయితే సహాయం మాత్రం మనం చేయాలట. ఎందుకని ఆయన పెరికేద్దామంటే నువ్వు నీళ్ళు పోసి పెంచుతుంటివి, ఇంకెక్కడ
నీవు కూడా అడగాలి, అయ్యా ఇది నా వల్ల కావడం లేదు, నన్ను కనికరించి ఈ స్థితి నుండి నీకు నేను అప్పగించుకుంటున్నాను, తీసివేయి స్వామి అని అడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు వాక్యం విన్నప్పుడు మనము నేర్చుకుంటాం. ఎలాగ అనంటే, ఒక ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే డాక్టర్కు మన సహాయం అవసరం. అవునా? మీరు సహకరించండి అని అడుగుతాడు మనల్ని. చదివిందే నీవు నేను సహకరించాలి. అవును, సహకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ గారు అలా కాదండి చేసేది, ఆ కత్తెర అలా కాదు, అది కాదు, ఇలా సీజర్ ఇలా పట్టుకో, ఇవన్నీ చెప్తే కనుకో ఆడబడేసిపోతాడు. నువ్వేం సలహా ఇవ్వకుండా డాక్టర్కి పూర్తిగా నిన్ను నువ్వు అప్పగించుకోవడం ఆపరేషన్ సక్సెస్ కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు అప్పగించుకో. అయ్యా నా బుద్ధికి అందడము లేదు, నా జ్ఞానమునకు అందడము లేదు, ఏ విధంగా ఆయన రూపంలోకి మలచబడాలో, ఏ విధంగా ఆయన మహిమలోకి నేను మార్చబడాలో నాకు అర్థం కావడం లేదు. పరిశుద్ధాత్ముడా నేను నీకు అప్పగించుకుంటున్నాను, నీవే పూర్తిగా ఆయన రూపంలోకి నన్ను మార్చమంటే వచ్చింది పరిశుద్ధాత్ముడు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ నిన్ను నీవు మలచుకుంటూ, నువ్వు కాపాడుకుంటూ, నువ్వు శుద్ధి చేయబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, ఆయన కలిగిన సమానమైన అనుభవంలోకి నిన్ను నువ్వు ఎదిగింప చేసుకుంటూ, అదే సమయంలో నీ పొరుగువాని ప్రాణం విషయమై నువ్వు బాధ్యత వహించవలసి ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఏం బాధ్యత లేదండి, అంత పాస్టర్ గారికి. నో, నీకే ఉంది బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనకు తెలుసు, మంద పెంచవలసింది గొర్రెనే కానీ కాపరి కాదు, మేత పెట్టవలసిన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా ఒక రక్షించబడిన వ్యక్తి ఒకరిని రక్షించే బాధ్యత నీ మీదనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదండి, నేను ఒక్కదానేనండి. పర్లేదమ్మా అంటా నేను. అదేంటండి ప్రార్థన చేయండి, వాళ్ళు కూడా రక్షణ పొందాలండి, వాళ్ళు కూడా మారాలని అంటే నేను అంట, ఆ పని నీదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ డ్యూటీ నీదే, నీకు అప్పగించాడు దేవుడు. నిన్ను ఎందుకు రక్షించాడంటే వారిని రక్షించడానికి నిన్ను రక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా కుటుంబాలు మీరు పరిశీలించండి, తప్పకుండా ఒకరు మాత్రమే రక్షణ పొందుతారు. ఆ ఒకరి ద్వారా కుటుంబాలు మారిపోవాలి, గ్రామాలు మారిపోవాలి, వీధులు మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి సువార్త చెప్పాడండి? ఒక్క సమరయ స్త్రీకి చెప్పాడు, గ్రామాన్ని మార్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క రాహాబును వేశ్య విన్నది దేవుని సన్నిధికి వాళ్ళ కుటుంబాలను తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిత్య సంకల్పం అదే అయి ఉన్నది. కనుక నువ్వు జాగ్రత్తగా నీ సహోదరుడి ప్రాణం విషయమై దేవుడు నిన్ను లెక్కడగబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుంటూ, ఇతరుల విషయమైన బాధ్యతను వహించి దేవుని సన్నిధిలో వారిని ప్రభు దగ్గరికి తీసుకురమ్మని ప్రభు ప్రేమతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను కాపలా వాడినా అని కయ్యిన్లాగంటే ఇంతే సంగతులు అవుతాయి మన పని. కనుక కాదయ్యా, నిజమేనయ్యా, నేను నా సహోదరుని కాపల, వాడి ప్రాణమునకు నా ఉత్తరవాదత్వం అని మనం గ్రహించగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుండి మనము చదువుకుంటూ వస్తే 6వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు, నీవు బూర ఊదాలి. 33వ అధ్యాయం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను వాని కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బూర ఊదాలి, నువ్వు ప్రకటించాలి, నువ్వు తెలియజేయాలి, సత్య మార్గమును గురించి నువ్వు ప్రకటించాలి. ఆ తర్వాత కూడా వాడు మార్పు చెందకపోతే ఉత్తరవాదత్వము నీకు ఏమాత్రము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు మౌనంగా ఉంటే వాడి ప్రాణమును గురించి విచారణ నేను నిన్ను చేస్తానంటున్నాడు ప్రభు.
నా మట్టుకు నేను రక్షణ పొందాను, దేవునికి స్తోత్రం, గుడికి వెళ్తున్నానని నువ్వు సంతోషపడుతున్నావేమో. ఈ పూట దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ పొందితే సరిపోదు, రక్షింపబడని వారి బాధ్యత నీ మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నాశనమును పడడానికి జోగుతున్న వారిని నువ్వు పట్టించుకోవా అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ పోగేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కాదండి, ఆ పాస్టర్ అటు వెళ్ళిపోయాడు. నీ వింతే సంగతులు. నీకు రావాలి ఆ మంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు రావాలి ఆ భారం. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఏం చేసినా నీకు ఆ భారం అంటూ ఉంటే నువ్వు మౌనంగా ఉండలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావలి గాడి గురించి యెషయా గ్రంథం 21వ అధ్యాయం 6, 7 వచనాలు 11వ వచనంలో వ్రాయబడి ఉన్న, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కావలి వాడు చూడగలిగిన వాడుగా ఉండాలి, వినగలిగిన వాడుగా ఉండాలి, తాను చూచినది తాను విన్నది ప్రకటించువాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఏమి సెలవిచ్చునోనని నేను గోపురం మీద కనిపెట్టి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మంట నీలో పుట్టాలని ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ప్రతి ఒక్కళ్ళు రగలాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కూర్చోమనకుండానే, ఎవరు మోకరించమనకుండానే, ఎవరు ప్రార్థించమని చెప్పక్కర్లేకుండా నీకు నీవుగా ప్రార్థించగలిగిన ఆ స్థాయి నీకు రావాలని ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను రక్షణ పొందానే, నేను ప్రభులో ఉన్నానే, నా వాళ్ళు లేరే అన్న భారం నీలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడిగి చెప్పేదాకా, దైవజనుని అడిగి చెప్పేదాకా కాదు. ఆ మంట ఇప్పుడే నీలో రగులునుగాక. ఆ మంట ఇప్పుడే నీలో పుట్టునుగాక. హల్లెలూయా. కావలివాడంట 11వ వచనం యెషయా గ్రంథం 21:11 అంటాడు. కావలివాడిని అడుగుతున్నాడు, రేయి ఎంత జామ అయ్యింది, ఈ లోకాంతం ఎప్పుడైపోయింది, ఇంకా ఎంత సమయం ఉంది, ఏం జరగబోతుంది, లోకాంతం ఎప్పుడు, ఈ ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం అసలు ఇదేనండి మనకు వచ్చింది, ఈ రెండే తెలుసు. కాలానికి అంతం ఎప్పుడు, ఏం జరగబోతుంది, ప్రపంచ చరిత్ర ఏ విధి చెప్తుంది, యెరూషలేము గడియారము, ప్రపంచపు గడియారము ఏ వైపు తిరుగుతూ ఉంది, ఎంత వేల అయింది, ఎంత సమయమైంది, దేవుని రాకడకి ఎంత దగ్గరైంది అని నిన్నెవరైనా అడిగితే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను ఆగండి, వీడింతే సంగతులు. ఆ ఫోన్ కలిసి ఆ పాస్టర్ మాట్లాడేపాటికి ఇంతే సంగతులు వీడు వెళ్ళిపోతాడు. ఆ స్పాట్లో నువ్వు చెప్పగలిగిన స్థాయి నీకు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికోసం ఆయన పాదాల చెంత నువ్వు మోకరించగలగాలి. రక్షించబడిన నీవు అనేకులు రక్షించబడడానికి, వెలిగించబడిన నీవు అనేకులను వెలిగించడానికి, నువ్వు ప్రభువులో ఉంటున్న నీవు అనేకులను ప్రభు మహిమలోకి మార్చడానికి నీ వంతుగా నీవు కృషి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరో వచ్చి చేసేది కాదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 62:6 ఉంటుంది, నేను యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా మౌనంగా ఉండరు. మరి ఎప్పుడు మౌనంగా ఉండరు? అసలు మౌనమే ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పని లేదండి మీకు, ఇంట్లో వాళ్ళు అంటుర్రండి అంటే పర్వాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పని లేదు మాకు, మా పని ఇదే, మా ధ్యేయం ఇదే, మా పని ఇదే. నేను రక్షణ పొందాను, అనేకులు రక్షించబడే వరకు నేను విశ్రమించను. హల్లెలూయా. నీకుందామంట. ఈ పాటికి వీధులు వీధులు దేవుని దగ్గరకు వచ్చాయి. ఈ పాటికే గుంటూరులో ఖాళీ లేకుండా రక్షణ పొందేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. పడమట చౌదరీసులు మా ద్వారా రక్షణ పొందారు. ఒకసారి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన మంచి సాక్ష్యం నేను విన్నాను. అదేదో పండగ వచ్చిందంట, వాయినాలు పుచ్చుకోవడానికి ఒక పక్క పల్లెటూరుకి వెళ్ళారట. వాయినాలు పుచ్చుకొని వెళ్ళారు ఆ ముత్తైదువులు. ఒక గుమ్మం దగ్గరికి వెళ్తే, అమ్మ మేము ప్రభుని నమ్ముకున్నాం, మాకొద్దు. పక్కింటికి వెళ్తే వాళ్ళు అలాగే, పక్కింటికి వెళ్తే వాళ్ళు అలాగే. దేవునికి మహిమ చెల్లించండి. గ్రామంలో ఒక్కరు కూడా లేరు. చప్పట్లు కూడా దేవుని మహిమ. హల్లెలూయా.
ఊరు వైనం పుచ్చుకోవడానికి లేరు. ఎలా సాధ్యం? ఒక స్త్రీ ద్వారా సాధ్యమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఒక స్త్రీ అయితే, నీవు దేవుని గురించి వినిన దానివైతే, దేవుని గురించి అంగీకరించిన దానివైతే, నీవు ప్రభువులో సాగుతున్న దానివైతే నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి, పట్టణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కాలనీలు ఉన్నాయి, నీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మేము ఏలూరు నుండి విజయవాడ వస్తున్నాను. ఒకరోజు నా ప్రక్కనే కూర్చున్నమ్మా అన్నది, అమ్మ మీది ఎక్కడ? మాది ఫలానా. మీది ఎక్కడమ్మా? నాది జంగారెడ్డిగూడెం దగ్గర వేగవరం అనే గ్రామం అమ్మ. అవునా అమ్మ, నేనొక్కదానినేనమ్మా, నేను రక్షణ పొందాను ఫలాని కులంలో నుంచి అని చెప్పింది. అవునా బిడ్డ? అమ్మ, నేను ఏదైతే రక్షణ పొందానో ఆ రోజు నుంచి నేను మౌనంగా ఉండకుండా ఎవరో ఒక దైవజనులు తీసుకొని వచ్చి సువార్త ప్రకటించి దివారాత్రులు నా వారి కొరకు ఈ నిజ దైవాన్ని తెలుసుకోలేక, ఈ నిజ దేవుణ్ణి తెలుసుకోలేక, లోక రక్షకుని అంగీకరించక నా ప్రజలంతా నాశనం అయిపోతున్నారని భారమైన హృదయంతో దినమంతా రాత్రంతా వేదనతో ప్రార్థించేదాన్ని. అవకాశం వస్తే చాలు పాస్టర్ గారులను తీసుకొచ్చి వాక్యం ప్రకటించేదాన్ని. అమ్మ, ఇప్పుడు నా వంశమంతా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మౌనంగా ఉండడానికి సమయం కాదు. నువ్వు మౌనంగా ఉండడానికి ఇది సమయం కాదు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను నువ్వు సేద్యం చేసుకుంటూ, దేవుడు చెప్పిందెల్లా చేస్తూ నువ్వు ఇతరుల గురించిన బాధ్యత కూడా వహించమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. నువ్వు కాపలాదారుడివి అని, నువ్వు కాయాలి అని, నీ అతని సహోదరుని ప్రాణము గురించి నిన్ను లెక్క అడుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఇంట్లో వాళ్ళకు రక్షణ పొందని పట్టడం లేదు. నాకు అదే పెద్ద బాధ. ఆమెకు జ్వరం వస్తే అమ్మో హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ట్యాబ్లెట్, ఏంటి జ్వరం వచ్చింది, ఈ శరీరానికి కొంచెం కష్టం వస్తేనే నీకేం చాలా బాధ అయింది. గుడ్, నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే. కానీ ఆత్మ నరకంలో పడుతుందే, సోయి లేదా నీకు? నీ సోయి నీకుంటే అది ఉంటుంది ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీవేమై ఉన్నావో, నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైతే తప్పకుండా వాళ్ళని గురించి నువ్వు పట్టించుకుంటావు. జ్వరం వస్తేనే విలవిల్లాడిపోయావు కదా. మీ అమ్మ నరకంకి వెళ్తే నీకు హాయి ఉందా? చాలామంది దెబ్బగబో బాప్టిజం ఇప్పించేస్తారు. పాస్టర్ గారు అంటే మా అమ్మకి బాప్టిజం ఇచ్చేయండి, మా నాన్నకి బాప్టిజం ఇచ్చేయండి, మా అక్కకి ఇచ్చేయండి, మాకు తర్వాత వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? వీటన్నిటి విషయమే లెక్క నిన్ను అడుగుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కాపలాదారువని నువ్వు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు విని, నీవు చూచి హెచ్చరించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. రే అయినా పగలైనా మౌనంగా ఉండడానికి వీలు లేదు. ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తారని నేను విన్నాను. ఆపతొస్తే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళడం మంచిది. దేవుని సన్నిధి ఉంది అని మనము నమ్ముతున్నాము, తప్పకుండా ఇది మంచి వరవడే. కానీ ఇంట్లో ఏం చేస్తావు తల్లి? ఆ ఇంట్లో ఎక్కడ పని అండి, పని అంతా చేసుకొని అంతా అయిపోయేసరికి నాకు నీరసం వచ్చేద్దండి, ఇక పడుకుంటానండి, లేకపోతే ఇదేనా? ఊరికే ఇందులో వచ్చి ఉండడం కుదురుద్దా? ఉండేది 24 గంటలు నీ ఇంట్లో, అవునా కాదా? ఇక్కడికి రాకూడదని నేను అనట్లేదు. ఇక్కడికి రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, గంటలు గడిపోతే మంచిదే. కానీ ఇంకా చాలా గంటలు ఉన్నాయే, నువ్వేం చేస్తున్నావు? రే అయినా పగలైనా నువ్వు మౌనంగా ఉండడానికి వీలలేదు. దేవునికి స్తోత్రం. అంటే నిత్యము నీవు ప్రభుతో అనుసంధానము చెయ్యబడిన వాడవుగా, అనుసంధానము చెయ్యబడిన దానవుగా ఉండాలి. కూర్చున్నా లేచినా నీ ధ్యాస అదేయాలి, యేసయ్యా వాళ్ళని రక్షించయ్యా. ఆ ధ్యాసలో ఉంది గనుకనే వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. అవకాశం కొరకు ఎదురు చూస్తుంది రాహాబను వేశ్య, అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తనకు కలిగిన వారందరినీ రక్షించి నేటి వరకు ఇశ్రాయేలుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. అసలు దేవుని సన్నిధిలోనికి రావడానికి, రవ్వడానికి అవకాశం లేని భ్రష్ట సంతానం అయి ఉండి కూడా ఒక తపన కలిగినదై తను రక్షణ పొందింది, వారిని రక్షించుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నది? నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగిన వారందరూ ఎంత దూరం పోయిందో చుట్టరికం చూడండి. ఏదో చెప్తారు, ఏళ్ళు ఇడిచిన మేనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇంతమందిని రక్షించమని ఒక్కటి ప్రాధేయపడితే
దేవుడు కనికరం కలిగిన వాడు గనక ఆమె ఆశను బట్టి, ఆమె తపనను బట్టి అందరిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెప్పుడైనా అడిగావా? అసలు దేవుడు మా అని నేర్పాడు కదండి. ఈ ఎప్పుడు చూసినా నా 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 అవునా? దేవా నన్ను కాపాడు, మహా అంటే నా భర్తను కాపాడు, నా పిల్లోని కాపాడు. ఆమె ఒడిచిపోయింది ప్రార్థన. ఇంతే. ఎందుకంటే అంత చిన్న కుటుంబాలు కదా, అంతటి సరిపెట్టేశారు. అవునా? లేదు 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 లేదు. రేపు దేవుడు నిన్ను లెక్కడగబోతున్నాడు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నిన్ను జాగ్రత్త పరుచుకుంటూ, నిన్ను ప్రభు మహిమలోకి నువ్వు మలచబడుతూ, క్రీస్తు కలిగిన సమానమైన అనుభవంలోనికి నువ్వు ఎదుగుతూ నువ్వు చేయవలసిన పని ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత. దేవునికి స్తోత్రం. దేవుడు లెక్క అడగబోతున్నాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగుదాం. నువ్వు బాగా ఊదకపోతే దేవుడు నిన్ను అడుగుతాడట. నువ్వు అతడి ప్రాణమును గురించి నీ దగ్గర ఉత్తరవాదత్వం లెక్క అడుగుతానని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లని మిరియాం ఏం చేసింది? తన తమ్మునికి ఏమి సంభవించునో అని కాపలా కాసిందా లేదా? అక్కడ మనం గమనించాలి. తన్ను ఫరో సైనికుల కంట పడకుండా తను కాపాడుకుంటూ తన తమ్ముని కాపాడే బాధ్యత తీసుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. అంత చిన్నపిల్లకి ఎంత బాధ్యత తీసుకుందో చూసారా? జ్ఞానయుక్తంగా ప్రవర్తించి తల్లి దగ్గరికి నడిపించింది. నిర్గమకాండము 2వ అధ్యాయం 2 నుండి 4 నుండి 10 వరకు చదివితే అక్కడ రాయబడి ఉంది. ఆమె గనక ఇంకో ఉన్నాడుగా అన్నో తమ్ముడో ఇంటికాడ, పోలే మరి ఏం చేద్దాం, ఈ కష్టకాలం ఇలా వచ్చింది అనుకున్నారా? అనుకుందా? అనుకోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్కడే ఇశ్రాయేలును విమోచించుటకు సిద్ధపడ్డాడు. రిబారబ శకరలరబందలరబ. నీవు శ్రద్ధ వహించే ఆ ఒక్క ఆత్మే వేల మందిని విమోచించగలిగిన వాడుగా ఉంటాడు. ఒక ఏలియా అవ్వచ్చు, ఒక ఎలీషా అవ్వచ్చు, ఒక యెహోషువ అవ్వచ్చు. రిబషబబ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందుకు మున్నకుంటావు? నువ్వెందుకు మౌనంగా ఉంటావు? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షించబడిన నీవు అనేకులను రక్షించుటకు నీ వంతుగా నువ్వు కృషి చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పట్టి లేదనుకోవద్దు, నన్ను అడగడనుకోవద్దు, నిన్నే అడుగుతానని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తోంది. స్పష్టంగా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నే దేవుడు అడగబోతూ ఉన్నాడు. రక్షించబడిన దేవుని బిడ్డ, నిన్ను నీవు కాపాడుకో, నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో, కలుపు మొక్కలు మొలవకుండా సేద్యం చేసుకో, నీ అంతరంగమును జాగ్రత్త కాపాడుకో, నీ నోటి నీ నాలుకను జాగ్రత్త కాపాడుకో, తలంపులకు ఆలోచనలకు కావలి ఉండమని పరిశుద్ధాత్మని అడుగు. నీ వస్త్రములు మలినమవ్వకుండా నువ్వు జాగ్రత్త కాపాడుకుంటూ, అదే సమయంలో నీ సహోదరుల విషయమైన చింతన నీకు ఉండాలి, బాధ్యత నీకు ఉండాలి అని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవలసిన బాధ్యత ఎంత ఉందో, ప్రభు సారూప్యములోకి నిన్ను నువ్వు ఎదిగింప చేసుకోవడానికి, మలచడానికి నువ్వెంతగా కృషి చెయ్యాలో అదే సమయంలో నీ సహోదరుడి విషయమై నీకు బాధ్యత ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరినైనా రక్షించకుండా ఒక్కసారి గుంపును రక్షిద్దాం అనుకోకండి. మొత్తం కాలనీ మొత్తం మారాలని ముందు ఒకరితో ప్రారంభించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఒక్కని రక్షించ కష్టపడి దేవుని దగ్గరికి నడిపిస్తే ఇక నువ్వు ఆగలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి క్రికెట్ వాడు మనకు తెలుసుగా, ఒక్క పరుగు తీసి ఆగుతాడా? 100 అయిపోతాయి, సెంచరీలు అయిపోతాయి, 1000 అయిపోతాయి. చప్పట్లు కూడా దేవుడి మహిమపడతాం. హల్లెలూయా. ఈ పరుగు ఆగదిక. నువ్వు ప్రారంభించు. అసలు ఒక్కడిని ఎలాగండి అని కుదురుతలే నీకు. నువ్వు ఒక్కడిని ప్రయాసపడి ప్రభు బాధాలు పట్టుకుంటావో, దేవుని జ్ఞానముతో నువ్వు నింపబడి వారికి దేవుని జ్ఞానయుక్తమైన మాటలు ఎలా చెప్పి జీవ మార్గములోకి నువ్వు ఎలా నడిపిస్తావో, ఆ ఒక్కటి నువ్వు చేయడం మొదలు పెడితే ఒక్కడు 1000 అయిపోకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. హల్లే. ఆ తపనిక ఆగదు, ఆ పరుగిక ఆగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కూడా అనేకులను ప్రభు యుద్ధకు నడిపించే యోధులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు ఈ రోజున నేను చేశాను సేవ, నా బిడ్డలు చేస్తున్నారు. ఇంకా నా బిడ్డల ద్వారా రక్షణ పొందిన చేస్తున్నారు. ఎంతవరకు విస్తరిస్తుందో నేను చెప్పలేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆడి పిల్లలు నీకు ఆలోచించి చెప్పాలి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీవు కూడా చెప్పడానికి దేవుడు నిన్ను అడగబోతున్నాడు. నువ్వు సిద్ధపడితే చాలా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిరియాము చేయగలిగింది, మహాయోధుడు తయారయ్యాడు. అవునా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కరినైనా రక్షించడానికి నువ్వు ప్రయాసపడు. ఎందుకంటే ఆయన ప్రతి మనిషి కొరకు మరణం పొందాడు. అవి వీళ్ళొద్దులే పలానా వాళ్ళు రక్షిద్దాం అనుకోకు. నీకు తారసపడిన నీ ఎరుగు, నీ పొరుగు ఎవరైనాను సరే అందరి ఆత్మ ఆయనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరి కొరకు దిగి వచ్చాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరిని నిర్లక్ష్యం చేయకు సుమా. ప్రతి ఆత్మను గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడన్నాడు. కనుక ఆ ఆత్మ నశించిపోయి నరకముకు వెళ్ళకుండానట్లుగా బాధ్యత వహించాలి. చాలామంది క్రైస్తవులకు తమ సోయి తమకు లేదు. తమ ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. పరలోకము నుండి భూమి మీదకి వెయ్యబడిన నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఏ మెట్టు దాకా ఎక్కారో సోయలేదు. ఎన్ని మెట్లు ఎక్కావు టక్కుని చెప్పలేరు. ఏమోనండి చూసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడే. అసలు మెట్లున్నాయా అది కూడా తెలియని క్రైస్తత్వం ఉంది. అవునా? మెట్లున్నాయా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యాకోబుకు చూపించిన దర్శనంలోని నిచ్చెన మరి యాకోబు అడగలేదు, మరి ఎవ్వరూ అడగలేదు. మీరు బైబిల్ అంతా పరిశీలించి ఎక్కడ అడగలే. ఆయన వీళ్ళు అడగట్లేదురా బాబని యోహాను సువార్త 1:51 అన్నాడు కదా. మనుష్య కుమారునికి పైగా ఎక్కుచు దిగుచు ఉంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అహో, అయితే ఆ నిచ్చెన ఈయనని. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిచ్చెన అనగానే మెట్లు తప్పకుండా ఉంటాయి. మెట్లు అంటే 1-2 ఉండేది నిచ్చెన కాదు, అది ఎన్నో మెట్లు ఉంటాయి. ఆ ఎన్ని మెట్లలో నీవు ఏ మెట్టు మీద ఉన్నా నీ స్థాయి నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నిచ్చెన దగ్గరికి నడిపించాలి. పరలోకమునకు మార్గం ఆయనే, గవిని ఆయనే, గుమ్మం ఆయనే. ఆ నిచ్చెన కాడికి వస్తేనే కానీ ఎవడు పరలోకానికి వెళ్ళడు. ఆ సత్యం నువ్వు గ్రహించాలి, ఇతరులకు నేర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ చెప్పాడు. ఏమని? కాలజ్ఞానం చెప్తాడు కదా, ఆయన పేరేంటిది? బ్రహ్మంగారు చెల్లెలు అన్నదంట ఒకసారి. ఏమని? నేను చాలాసార్లు నా ప్రసంగంలో ఈ మాటను చెప్పాను. ఏమని? బ్రహ్మపట్నము పోదామంటే దారి తెలియదు అన్నయ్య అన్నాడట. అయ్యో ఇంతేనా, నీకు తెలియదా అని ఆయన చెప్పాడంట. 2 కర్రల నిచ్చెనేసి పైకి పాకవే చెల్లెలా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరా 2 కర్రల నిచ్చెన? ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు కానీ అర్థం కావడం లేదు. బైబిల్ చదువుతున్నాడు, నపుంసకునికి బైబిల్ అర్థం కావడం లేదు. దేవుడు ఫిలిప్పును పంపించాడు. అప్పుడు ఏమన్నాడు ఫిలిప్పు? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అడిగితే ఏమని చెప్పాడు? నాన్న ఎవరని చెప్తే కదండి నాకు అర్థమయ్యేది అన్నాడా? ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే. దేవునికి మహిమ కలిగిన గాక. పరలోకం వెళ్ళాలంటే ఒక త్రోవ ఉన్నది. ఆ త్రోవని, ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నువ్వు గ్రహిస్తే తప్పకుండా నీ పొరుగువానికి చెప్పు. దారి తెలియకుండా తిరుగుతూ ఉన్నాడు, దారి తెలియకుండా, గమ్యమేంటో తెలియకుండా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ నిచ్చెన దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. త్రోవ చూపించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కనుక ఆ ఒక్కడిని నువ్వు ప్రారంభించు, ఒక్కడితో ప్రారంభించు. ఆ ఒక్కడే వేవేల మందిని నడిపించే యోధుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉండే సమయం ఇది కాదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అని 2
పేతురు 3:9 దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అంటే, ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరు రక్షించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఈ వార్త తెలియాలి, వినబడాలి. ఆడు జాగ్రత్త పడితే సరే, వార్త వినబడే వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. చాలామందికి ఇంకా తెలియదట. చాలా క్రైస్తవ శాతం చాలా తక్కువగా ఉన్నది. 2004వ సంవత్సరం హైదరాబాద్లో నా పెద్ద కుమారుడు కోడలు ఉద్యోగం చేసుకుంటూ ఉండగా, నేను వాళ్ళ చిన్నపిల్లలకు సపోర్ట్గా నేను అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. నేను ఉన్నాను అక్కడ. మే నెల నా క్రమ ప్రకారము వాడుక చొప్పున ప్రతి శనివారం ఉపవాసం ఉండి ప్రార్థించుకోవడం నాకు అలవాటు కనుక వీళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలు నిద్రపుచ్చి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అంతకుముందు నేను పేపర్లో చదివాను, న్యూస్లో విన్నాను, ఏదో జరిగింది, క్రైస్తవ శాతం బహు తక్కువగా ఉంది అని. అప్పుడు సమయంలో నేను బాధపడ్డాను. ఆ తర్వాత నేను మోకరించి ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు నాకు మరలా ఆ సంగతి గుర్తు చేశాడు. నేను అడుగుతూ ఉన్నానయ్యా, నీకన్నా హీరో ఎవరు లేరు. ఒక హీరో ఉన్నాడంటే, ఒక నాయకుడు ఉన్నాడంటే ఫాలోవర్సు లక్షల్లో ఉంటున్నారు కదా. మరి నీకన్నా హీరో కానీ గొప్ప నాయకుడు కానీ ఎవరు లేరు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు చెప్పుకున్నారేమని, మన ప్రయత్నములేలా నిష్ప్రయోజనములైన ఒక్కసారి చూడండి, లోకము ఆయన వెంట పోతుంది. మరి ఇప్పుడు ఎందుకు క్రైస్తవ శాతం ఇంత తక్కువ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని గంటల తరబడి నేను ఆయన పాదాలు పట్టుకుని అంగలారుస్తూ ఉన్నాను. కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాను. ప్రభువా, నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలి, నువ్వు చెప్పాలయ్యా, నువ్వు చెప్పితే తప్ప నేను ఈ మోకం నుంచి లేనని నేను అడుగుతూ ఉండగా సూర్యాస్త సమయంలో ప్రభు స్వరమును నేను వినగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సంగతులు కరెక్ట్గా జరగట్లేదు. ఆ 2 సంగతులు కరెక్ట్గా జరిగిన నాడు మరలా లోకము నా వెంట వస్తుంది అని ప్రభు చెప్పాడు. ఏంటి ప్రభు ఆ సంగతి అని అడిగాను. అన్నాడు కదా, క్రైస్తవుడుగా బ్రతకడము లేదు, క్రైస్తవుల్లో ఐక్యత లేదు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 కరెక్ట్గా జరిగితే తప్పకుండా మరలా లోకం నా వెంట వస్తుంది. అందరిది ఒకే ధ్యేయం కావట్లేదు, అందరిది ఒకే మనస్సు రావట్లేదు. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండంటే ఈడిపోతూ ఉండాలి. కాదు, దేవుడు అంటుండు, ప్రతి వాడిని రక్షించాలన్నది మన ధ్యేయం అయిపోవాలి. పక్కవాడిది అదే అయితే నీది కూడా అదే అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు మనము క్రైస్తవులుగా బ్రతకాలి. వీళ్ళ క్రైస్తవులు అనిపించుకోవద్దు దయచేసి. వీరు క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూలోకం తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారని అప్పుడు చెప్పుకోవడం కాదు, ఇప్పుడు చెప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా వీధిలో ఒక ప్రార్థన పరులు ఉన్నారని చెప్పుకోగలిగిన స్థాయిలో మనం ఉండాలి. మన వీధిలో ఒక దైవజనుడు ఉన్నాడని చెప్పుకోగలిగిన స్థాయిలోకి మనం రావాలి. ఆ తర్వాత మనది ఒకే మనస్సై మనము కలిసి కట్టుగా దేవుని సన్నిధిలో మోకరించిన, ప్రార్థించిన, పని చేసిన మనముంటే తప్పకుండా మునుపు జరిగినది మరలా జరుగుదు. వేల బ్యాప్టిజాలు తయారైపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరలా రోజులు దేవుడు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లుగా, దేవునికి మహిమ కలుగునుగాక, ప్రతి విత్తనము ఫలించున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. మీటింగ్ పెట్టిస్తారు చాలామంది, దైవజనుని పిలిపిస్తారు, వాక్యం చెప్తారు, అయిపోద్ది, చేపలు దులుపుతారు, వాక్యం కూడా దులిపేసి ఎక్కడో అక్కడ పోతారు. ఎక్కడిదక్కడ సదిరిది ఇది కూడా పోద్ది. నువ్వేం చెయ్యాలి అయ్యా? విత్తాడు ఆ వాక్యపు విత్తనము ప్రతి వాణి చేను అనగా అంతరంగములు ఫలించున్నట్లుగా పరిశుద్ధాత్ముడా నీవు కార్యము చేయమని మనం అడగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టించుకోకుండా ఉండకూడదు. ఒక విత్తనం వేసావంటే నీళ్లు పోయకుండా ఎలా మొలవదో, నీ కన్నీరు లేకుండా అది మొలవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధ్యత దైవజనుడిది మాత్రమే కాదని ప్రతివానిది అని దేవుడి పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి సహోదరుని ప్రాణమును గురించి వాని సహోదరుని నేను లెక్క అడుగుతాను. మిర్యాము తన సహోదరుడి ప్రాణము గురించి బాధ్యత వహించి కాపలా కాసింది గనక వేల లక్షల మందిని విమోచించే మోషే తయారయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు. మనమందరము ఆయన తోటలో పనివారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము నడుము కట్టుకుందాం,
మనలను మనము కాపాడుకుందాం. అనేకులను ప్రభు యొద్దకు నడిపించి యోధులముగా మనమందరము సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.